ఇవాళ మనం 123 మంది వార్డు మెంబర్ గెలిచారు. 120 మంది వార్డు మెంబర్ గెలిచారంటే రేపు పొద్దుగాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎట్లుంటుంది పంచాయతీ. ఈ తెలంగాణలో మీకు అందరికి తెలుసలేదు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఎస్పీ లోకల్ పార్టీల సింబల్ వచ్చినందుకు నిద్ర పడతలేదు. అలా నిద్ర పడతలేదు. ఎందుకు 20 ఓట్లతో 30 ఓట్లతో మొత్తం ఖతం అవుతారు కాలంలో. 20 మనం ఏం చేసాం, కాన్ఫిడెన్స్ సార్ ఏమన్నాడు, टेस्ट चेंज करो भाई, ऊपर नीचे करो पहले, बाद में तुम्हारा लोगों को मालूम होता, तुम ऊपर कर सकते नीचे कर सकते, जब इनको मालूम हो के ऊपर आ जाते 100 प्रैक्टिस में लगाना है पहला। इस बार देखो ये तेलंगाना में ना कांग्रेस ना टीआरएस ना बीजेपी की क्या क्या हालत करते हैं बीएसपी पार्टी। देखो आप लोग మీరు చూడండి సార్ ఎట్లుంటుందో రిపోర్ట్ అంతా. ఎంతమంది గెలిచాం ఎంతమంది ఓడతాం విషయం పక్కకు పెడితే గెలుస్తాడు ఓడతాడు గెలుస్తాడు 100% ఈసారి. ఇది జరిగేది పక్కా, చర్య జరుగుతుంది గ్యారెంటీగా. కాబట్టి నేను ఏమంటున్నా మీ అందరికీ, అంటే భాషలు ఈషలు ఇవన్నీ చాలామంది తెలంగాణ రాష్ట్రంలో స్పీచ్లు ఇస్తారండి, 4 గంటలు 5 గంటలు 6 గంటలు, కానీ గెలిచో లేరు. ఈ రాష్ట్రంలో జెడ్పీటీసీ సొంతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టి గెలిచిన పేరు ఒక్కటి చెప్తున్నారు.